హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పోహా చేశాను. అది ఎలా చేశానో మీరు కూడా చూసేయండి. ముందుగా అటుకులు తీసుకొని ఒకసారి వాష్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఈలోపు మనం ఆనియన్స్ని, కొత్తిమీరని, అలాగే పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. కరివేపాకు, అలాగే నా దగ్గర ఉడకబెట్టిన బంగాళదుంప కూడా ఉంటే దాన్ని కూడా తీసుకున్నాను. 2 లెమన్స్ని కట్ చేసి పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక వేరుశనగపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని, కరివేపాకుని, పచ్చిమిర్చిని కూడా వేసుకొని మగ్గేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర ఉంటే సన్నగా కట్ చేసిన క్యాప్సికమ్ని, అలాగే తురిమిన క్యారెట్ని కూడా ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం మగ్గిన తర్వాత కొంచెం షుగర్ వేసి ఒకసారి కలుపుకుంటున్నాను. అలాగే ఇప్పుడు కొంచెము పసుపు కూడా వేసుకొని కలుపుకుంటున్నాను. ఇలా కలిపేసిన తర్వాత మన దగ్గర ఉడికించిన బంగాళదుంపని ఇలా మ్యాష్ చేసుకొని వేసేసాను అన్నమాట. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్నాను. ఒకవేళ పచ్చిమిర్చి కారం లేకపోతే ఈ టైంలో మీరు కొంచెము రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మొత్తం బాగా కలుపుకున్న తర్వాత వాష్ చేసి పెట్టుకున్న అటుకులను కూడా వేసుకోవాలి. అటుకులు కొంచెం డ్రైగా అనిపిస్తే వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటూ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందే కట్ చేసి పెట్టుకున్న లెమన్స్ని జ్యూస్ తీసుకొని లెమన్ జ్యూస్ని కూడా దీంట్లో యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ తక్కువ అనిపిస్తే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, పోహా రెడీ అయిపోద్ది. లాస్ట్లో కొంచెం సన్నగా కట్ చేసిన కొత్తిమీరని, అలాగే మనం ఫ్రై చేసుకున్న వేరుశనగపప్పును కూడా వేసుకొని కలుపుకొని మనం ఒక బౌల్లో తీసుకొని సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా పైన చల్లుకొని, మీ దగ్గర కారపూస ఉంటే లేకపోతే మిక్చర్ ఉంటే అది కూడా దీనిపైన వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. వేడిగా ఉన్నప్పుడు తింటే ఇంకా బాగుంటుంది. అంతే అండి, టేస్టీగా ఉండే పోహా రెడీ అయిపోయింది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.